ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 9, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఆయన మనలను ఆదరించేవాడు, ఆదుకునేవాడు, మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మరి ఒక చోట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శరణుజొచ్చు వారికి ఆయన కాపుదలనిస్తారు. ఆయన మహోన్నతమైన దేవుడు. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలును కొదవ చేయరు. ఏ కష్టం వచ్చినా, ఏ అపాయం వచ్చినా ఆయన మనలను ఆయన బాహువులో కప్పుకుంటారు. మరొక వచనాన్ని మనం చూసుకుంటే, ఆయన ఉగ్రతను సహించగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ప్రియమైన దేవుని వారలారా, నిజముగా ఆయన మహాకోపి. ఆయన కోపాన్ని మనము మన పితరుల జీవితంలో చూసి ఉన్నాం, మన పితరుల కాలంలో చూసి ఉన్నాం. కానీ ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన యొక్క కోపాన్ని అణిచివేసుకొని వాత్సల్యాన్ని కురిపిస్తున్నాను అని మరొక చోట మనకు బయలుపరుస్తున్నారు. నిజముగానే ఆయన కోపాన్ని మనం తట్టుకోగలమా? ఆయన యొక్క ఉగ్రతను మనం తట్టుకోగలమా? ఆ ఉగ్రత నుండి తప్పించటానికే ఆయన దయాళుడయ్యారు. ఆయన నెమ్మది గలవాడయ్యారు. ఆయన శాంతి గలవాడయ్యారు. మన పక్షాన వ్యాజ్యం ఆడగలవాడయ్యాడు. మనలను రక్షించుకోవటానికి ఆయన చేసిన త్యాగాన్ని మనం తలుచుకుంటే, ఆ త్యాగానికి మనం న్యాయం చేయటానికి మన జీవితకాలం సరిపోదు. అలాంటి దేవుని నమ్ముకొని, అలాంటి దేవుని యొక్క శరణుజొచ్చి, ఆయన ఆశ్రయించి, ఆయన ఆదరణ పొంది మనము ఇంకను ఆయన యందలి భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మనలను ఆదుకొని, ఆయన మన పక్షాన న్యాయం చేయటానికి ఎల్లప్పుడూ కూడా మన వైపు తిరుగుతూ ఉన్నారు. మనము కూడా ఆయన వైపు తిరిగి ఆయన చేయదలసిన ప్రతి కార్యమును మనం అనుభవించాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.